హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా చాలామందికి మొన్న ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ చూసిన తర్వాత జిఎస్ క్వశ్చన్స్ అడిగే విధానం చూసి కొంచెం టఫ్గా అయితే ఫీల్ అయ్యారు. అసలు జిఎస్ టాపిక్ అనేది మనం ఎలా చదవాలి అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా క్లారిటీ లేదు. మనకి జనవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది, లేదంటే మనకి మార్చిలోనే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకు ఉన్న ఈ టైంలో జిఎస్ టాపిక్ని ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ ప్లాన్ అనేది నచ్చితేనే మీరు ఇంప్లిమెంట్ చేయండి, లేదా అంటే చదువుకుంటారో అలాగే చదువుకోండి. సో ఇంకా మన ప్రిపరేషన్ ప్లాన్ ఏంటనేది చూద్దాం. మనకి జనరల్ అవేర్నెస్లో వచ్చేసి 50 మార్క్స్ కదా. మొత్తం మనకున్న సబ్జెక్ట్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జోగ్రఫీ, జనరల్ సైన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్ అనేవి మనకి సిలబస్లో అయితే ఉన్నాయి. సో ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మనకి ఎగ్జామ్ ఇన్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ప్లాన్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఇవన్నీ టాపిక్స్లో నుండి కూడా డే బై డే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. మనకి డే బై డే అని 20 మార్క్స్కి ఒక టెస్ట్ అయితే నేను కండక్ట్ చేస్తాను. ఈ టెస్ట్ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఎందులో నుండి అడుగుతానంటే, ఇప్పుడు మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిలో కూడా ఒక 3 సబ్జెక్ట్స్ అనేవి నేను తీసుకుంటాను. ఆ సబ్జెక్ట్స్ తీసుకుని అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను చెప్తాను. ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ అవ్వచ్చు, లేదా 2 టాపిక్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియన్ పాలిటీ తీసుకుంటే ఇందులో నుండి ఒక చాప్టర్ చదవమని చెప్తాను. అలాగే ఇండియన్ హిస్టరీలో నుండి ఒక చాప్టర్, ఇండియన్ ఎకానమీలో నుండి ఒక చాప్టర్ చదవండి అని చెప్తాను. సో ఈ 3 చాప్టర్స్ మీద కూడా డే బై డే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుందాం. ఎలా అంటే, ఇప్పుడు ఇండియన్ పాలిటీలో నుండి ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ టాపిక్ నుండి 5 మార్క్స్, అలాగే ఇండియన్ హిస్టరీ నుండి ఒక టాపిక్ తీసుకుంటే అందులో నుండి 5 మార్క్స్, ఇండియన్ ఎకనామీలో నుండి ఒక టాపిక్ తీసుకుంటే దాని నుండి 5 మార్క్స్, అలాగే కరెంట్ అఫైర్స్ అయితే రోజు కూడా చదవాలి, దానికి సంబంధించి 5 మార్క్స్ అయితే మొత్తం 20 మార్క్స్కి అయితే నేను టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. సో మీరేం చేయాలంటే, నేను ఈ టెస్ట్ కండక్ట్ చేసే ముందే, అంటే ఒక డే ముందే నేను చెప్తానన్నమాట ఈ టాపిక్స్ అయితే మీరు చదవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు నేను టాపిక్స్ ఇస్తాను మీకు. వీటికి సంబంధించిన టెస్ట్ అనేది రేపు కాకుండా నెక్స్ట్ డే అనేది మనకి టెస్ట్ అయితే నేను మార్నింగ్ మీకు 9-10 అరౌండ్ ఆ టైంలో మీకు వీడియో అయితే వస్తుంది. తర్వాత నేను కండక్ట్ చేసే ఆ టెస్ట్ అనేది మీరు రాసి మీ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారనేది మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 20 మార్క్స్లో కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారనేది మీకే తెలుస్తుంది కదా, మీ ప్రిపరేషన్ ఎలా ఉన్నది అని చెప్పేసి. సో అలాగనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునే మంచి అవకాశం అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఈ ప్లాన్ అనేది ప్రిపరేషన్ ఎలా చేయాలి అని తెలియని వాళ్ళకే. ఇందులో మనకి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను టాపిక్స్ చెప్పినప్పుడు మీరు ఆ టాపిక్స్ ఒకవేళ 2 డేస్లో ఆ టాపిక్స్ అన్నీ చదవలేకపోతే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీద మాత్రం గుర్తుపెట్టుకుని మిగిలిందంతా మ్యాటర్ మొత్తం మామూలుగా అయితే చదవండి. అలాగే ఆల్రెడీ చదివిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మీకు రివిజన్ చేస్తే మాత్రం రివిజన్ చేసినట్టు ఉంటుంది, టెస్ట్కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ఈ ప్రిపరేషన్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఈజీగా సిలబస్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. సో నేను ఈ టెస్ట్కి చెప్పేవన్నీ కూడా, నేను చెప్పే చాప్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి నుండి మనకు క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ అన్నీ కూడా నేనైతే చెప్తాను. సో ఈ ప్లాన్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఈ 2 డేస్లో కూడా మీరు కేవలం నేను ఇచ్చిన సబ్జెక్ట్స్ చదవడమే కాకుండా, నేను ఇచ్చిన టాపిక్స్ చదవడమే కాకుండా మీరు అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అవి కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో మన ఛానల్లో అయితే డే బై డే టెస్ట్ వస్తుంది. అలాగే మధ్యలో ఒక డే ఉంటుంది కదా, ఆ డేలో నేను ఏ అర్థమెటిక్ టాపిక్ లేదంటే ఏదైనా టాపిక్ కోసం అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. కానీ డే బై డే మాత్రం ఖచ్చితంగా ఈ టెస్ట్ అయితే మనకు ఉంటుంది. ఒకవేళ ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అక్క అని చెప్పేసి మీరంటే కింద కామెంట్ చేయండి, ఓకే అలా చేద్దాం అక్క అని. లేదంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి.
అలాగే మనం మినీ మాక్ టెస్ట్ అన్ని సబ్జెక్ట్స్ మీద కండక్ట్ చేసుకుంటాం కదా, అది ఎలాగో వీక్లీ వన్స్ అనేది కండక్ట్ చేసుకుందాం, అది కూడా ఆపొద్దు. ఫ్రెండ్స్, మనకి ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో మనం జాబ్ కొట్టాలి అనే విధంగానే ప్రిపేర్ అవ్వండి. ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. నెక్స్ట్ నోటిఫికేషన్లో చూద్దాంలే అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నేను చెప్పాను కదా, నేను చేసిన ఫస్ట్ వీడియోస్లోనే చెప్పాను, ఎప్పుడో మనకి 2018-19 ఆ టైంలో వచ్చింది. మళ్ళీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ 2024లో వచ్చింది. అంటే చూడండి ఎన్ని ఇయర్స్ గ్యాప్, ఇంచుమించు 5 to 6 years అనేది గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ నోటిఫికేషనే లాస్ట్ నోటిఫికేషన్ మనకు ఉండదు అనుకుని బాగా చదవండి అందరూ కూడా. డైలీ కూడా 8 to 10 hours చదవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఉన్నది తక్కువ టైం కాబట్టి తక్కువ టైంలోనే మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా 8 to 10 hours అనేది మీరు ప్లాన్ వేసుకోండి. టైం టేబుల్ అనేది నేను చెప్పడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చదువుతారు కదా, నాకు ఒక టైంలో కంఫర్టబుల్ అనిపిస్తే చదవడానికి, మీకు ఒక టైంలో కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో మీకున్న టైంను బట్టి మీకు మీరే డే ప్లాన్ అనేది వేసుకుని ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదవడానికి ట్రై చేయండి. సో ఈరోజు అయితే నేను కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను. ఆ టాపిక్స్ అనేవి మీరు చదువుకొని ఈ టాపిక్స్ మీద మనం టెస్ట్ అనేది మీకు రేపు లేదు నెక్స్ట్ డే, ఈరోజు 22nd కదా, 24th మార్నింగ్ అనేది ఇప్పుడు మీకు ఇచ్చిన టాపిక్స్ మీద టెస్ట్ అనేది వస్తుంది. సో మీరు ఈరోజు రేపు ఏం చేయాలంటే ఈ టాపిక్స్ అన్నీ చదువుకోవాలి. ప్లస్ అర్థమెటిక్, రీజనింగ్ కూడా కొంచెం టైం కేటాయించి అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఎల్లుండి కండక్ట్ చేసుకునే టెస్ట్ కోసం ఏ సబ్జెక్ట్స్ నుండి ఏ టాపిక్స్ అనేవి చదవాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అయితే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అన్నీ చదువుకోండి. మీకు ఏంటంటే యూట్యూబ్లో చూస్తున్నట్టయితే చాలామంది కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ అనేవి చేస్తున్నారు. మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి అవి ఫాలో అవి రాసుకుని చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుండి 2 టాపిక్స్ అనేవి చూద్దాం. ఇండియన్ హిస్టరీ నుండి వచ్చేసి సింధు నాగరికత, అంటే ఇంగ్లీష్లో వచ్చేసి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి వేద నాగరికత. ఈ వేద నాగరికతను వచ్చేసి వేదిక్ సివిలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. మనం టెస్ట్ అనేది బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ నుండి వచ్చేసి భారత రాజ్యాంగ పరిణామ క్రమం టాపిక్ ఒకటి చదవండి. భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. మనకి భారత రాజ్యాంగ చట్టం 1935 ఉంటుంది కదా, అక్కడి వరకు కూడా చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జోగ్రఫీ. వచ్చేసి ఇండియన్ పాపులేషన్ అయితే చదవండి. 2011 సెన్సెస్ మొత్తం కూడా చదవండి. సో ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా మనకి 24th మార్నింగ్ అనేది టెస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం 20 మార్క్స్కి అనేది ఈ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం కదా, మీకు ఈ 20 మార్క్స్లో కనీసం 50 మార్క్స్ అబౌవ్ తెచ్చుకోవాలనే పట్టుదలతో అయితే చదవండి. సో కరెంట్ అఫైర్స్ నుండి 5 క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ నుండి 5 క్వశ్చన్స్, ఇండియన్ పాలిటీ నుండి, అలాగే ఇండియన్ జోగ్రఫీ నుండి, ఈ టాపిక్స్ నుండి అయితే మనకి 20 క్వశ్చన్స్ అనేవి నేను ప్రిపేర్ చేస్తాను. సో ఈ ప్లాన్ అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. సో 24th మార్నింగ్ అయితే మీకు టెస్ట్ అనేది వస్తుంది. ఒకటి ఆల్టర్నేట్ డేస్లో అనేది మనం కండక్ట్ చేసుకుంటాం కదా ఈ టెస్ట్ అనేది. మిగిలిన డేస్లో కూడా నేను ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను.